రాజధానికి. ఈయన విశాఖపట్నం భూములు ఆక్రమించేదానికి ఆడ రాజధాని అంటాడు. ఎందుకు చేస్తున్నారు? వైసీపీ కానీ టీడీపీ కానీ నేను అడుగుతున్నాను. చంద్రబాబుకు దమ్ముంటే జవాబు చెప్పాను. తిరుపతి కాదని చెప్పాను. జగన్మోహన్ రెడ్డికి కాదని చెప్పాను. సవాలు విసురుతున్నాయి ఈరోజు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి. తిరుపతి తిరుపతి అంతర్జాతీయంగా అందరికీ తెలిసినటువంటి ప్రాంతం. తిరుపతి రాజధాని కావాలని ఆ రోజు చెప్పాడు సెయింట్. నేను చెప్పేది కాదు. సెయింట్ ఆయనకి 300 సంవత్సరాల తర్వాత అసలు స్వతంత్రం వస్తుందో కూడా తెలియదు, ప్రజాస్వామ్యం వస్తుందో కూడా తెలియదు. ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి వాక్కులకి ప్రతి మాట చెప్పిందల్లా జరిగింది. నేను కూడా చెప్తున్నాను, ప్రజలందరూ అనుకుంటున్నారు తిరుపతి రాజధాని అవుతుంది. రెండో విషయం రాష్ట్ర రాజకీయాలు. రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. పాకిస్తాన్ కంటే హీనంగా తయారైంది. పాకిస్తాన్ కంటే హీనంగా తయారైంది. కాంగ్రెస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు? ఎస్సీలు కావాలని కోరుకుంటున్నారు, మైనారిటీలు కావాలని కోరుకుంటున్నారు, ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావాలని కోరుకుంటున్నారు, సర్పంచులు కావాలని కోరుకుంటున్నారు, వ్యాపారస్తులు కావాలని కోరుకుంటున్నారు, విద్యావంతులు కావాలని కోరుకుంటున్నారు, అంగన్వాడీ వర్కర్లు కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. మరి ఇది పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అధ్వానంగా తయారైంది. అధ్వానంగా తయారైంది. ఆయన ఎవరు? బీహార్. ఆయన అసెస్మెంట్ కాదు. నేను చెప్తున్నాను, 10 సీట్ల లోపులో పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి.